ఓకే. చెప్పు అవని ఆన్సర్ చెప్పు సెకండ్ మళ్ళీ. Tea is too hot హ్మ్. హ్మ్. to drink it. హ్మ్. సరే. నువ్వు ఒక్క నిమిషం టైప్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. టు డ్రింక్ ఇట్. సరే పవని నేనేమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు పైన సెంటెన్స్ ఇచ్చిన పైన సెంటెన్స్ అంతా కూడా ఏమైతే ఉందో అదంతా కూడా కింద ఆ మీనింగ్ కన్వే అవుతుందా? No, హలో. sir. Sir, no, టీ ఈజ్ sir. వెరీ ఏం మిస్ అవుతుంది? I. ఐ మిస్ అవుతుంది. ఐని ఎక్కడ రాసుకుంటే బాగుంటుంది? Is too hot to drink. Tea is too hot to drink. Tea is ఎక్కడ రాసుకుంటే బాగుంటుంది? హాట్ తర్వాత రాసుకోవాలి. టూ హాట్ తర్వాత రాయాలి. Tea is too hot. I to drink it. ఐని నువ్వు ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ కదా, ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి రాసుకునేటప్పుడు ఏం రాస్తావు? ఐ ఏమవుతుంది? Tea is too hot. Me to drink it. ఇది మీనింగ్ఫుల్ గా ఉందా? ఏం యాడ్ చేస్తే మీనింగ్ఫుల్ గా ఉంటుంది? మీకు ముందర ఒక ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. Yes, sir. ఏ ప్రిపోజిషన్ యాడ్ చేస్తే బాగా వినబడుతుంది? ఒక ప్రిపోజిషన్ యాడ్ చేస్తే ఇట్ విల్ సౌండ్ గుడ్ రియలీ. For me to drink it. అది అంతే అయిపోయింది. అర్థమైందా? టీ ఈస్ టూ హాట్ ఫర్ మీ. టీ ఈస్ టూ హాట్ ఫర్ మీ. ఇక్కడ ఫర్ మీ అనేది ఎందుకు రాసామో చెప్పు. పై ఎగ్జాంపుల్ అలా రాయలేదే, ఇక్కడ రాస్తున్నాము. ఎందుకని ఇలా జరుగుతుంది? ఇక్కడ సబ్జెక్ట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి సార్, టూ సెంటెన్స్ తో. అది విషయం అర్థమైందా నీకు? ఇక్కడ సబ్జెక్ట్స్ వేరేగా ఉన్నాయి. అక్కడ చూడు, గ్రానీ అంటున్నాం, షీ అంటున్నాం. అక్కడ షీ ఎవరిని రెఫర్ చేస్తుందంటే గ్రానీని రెఫర్ చేస్తుంది. కానీ ఇక్కడ ఐటీని రెఫర్ చేయడం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ టీ వేరే, సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వేరే. అలా సబ్జెక్ట్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ లో ఏం జరిగింది? క్వశ్చన్ లో సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ సబ్జెక్ట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆ ఫర్ మీని యూజ్ చేస్తున్నాం అనమాట. సబ్జెక్ట్స్ ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి, సేమ్ కాదు, డిఫరెంట్. అర్థమవుతుందా? ఈ ఎగ్జాంపుల్ లో సబ్జెక్ట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, గమనించాలి. చూడు, ఇక్కడ టీ అనేది, దాని తర్వాత ఐ అనే సబ్జెక్ట్, ఇవి రెండు వేరే వేరే. కాబట్టి ఏమొచ్చింది మనకు ఆన్సర్ లో? ఫర్ మీ రాయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అంతే ఈ మోడల్లో, ఇంకా వేరేది ఏం లేదు. నువ్వు చెప్పు, నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ చెప్పు, సరిపోతుంది. టీ ఈజ్ వెరీ హాట్. Tea is very hot. Tea is so I can't drink it. Tea is very hot, so I can't drink it. ఒక్క నిమిషం. ఇక్కడ కూడా నువ్వు సేమ్ మళ్ళీ మిస్టేక్ చేస్తున్నావు. ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేశావు నువ్వు. ఇప్పుడు ఏంటి మిస్టేక్? ఏంటి? For me. So can't drink it. The tea is very hot for me. తర్వాత ఇంకేం రాయాలి? So can't drink it. ఏదో మిస్ అవుతున్నా చూడు. సోనా and so I can't drink it. Okay sir. and so I can't drink it. లేకపోతే and so బదులు ఏం వాడుకోవచ్చు? and therefore రాసుకోవచ్చు. and so బదులు ఏం రాసుకోవచ్చు? and therefore రాసుకోవచ్చు. తర్వాత కాంప్లెక్స్ చెప్తావా? yes sir.
tea is Hmm. so hot. ఒక్క నిమిషం కలర్ ముందు tea Tea is so hot for Hmm. me that I Hmm. can't drink it. so hot for me That I can't drink it. that I Can't drink it. can't drink it. Drink it. సరిపోయిందా? అంతేనా? Ah, ఫార్ములా yes. ప్రకారం చెక్ చేసుకున్నాం అంతా. Ah, yes. అంతే పావని ఆన్సర్స్. ఇక్కడ అండ్స్ తో బదులు కావాలంటే అండ్ దేర్ ఫోర్ రాసుకోవచ్చు కాంపౌండ్ లో. ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఎగ్జామ్ లో నీకేం అడుగుతాడంటే వాడు ఇలా 2 సెంటెన్సెస్ ఇచ్చి సింపుల్ రాయమనొచ్చు, లేకపోతే వాడే సింపుల్ ఇచ్చి నేను కాంపౌండ్ రాయమనొచ్చు. కాంపౌండ్ అడగడు, ఎక్కువగా సింపుల్ ఇచ్చి కాంప్లెక్స్ అడుగుతాడు, కాంప్లెక్స్ ఇచ్చి సింపుల్ అడుగుతాడు. ఇప్పుడు నీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఒక వర్క్ షీట్ ఉంది, ఇంకో పేపర్ ఉంది కదా, దాంట్లో 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. Yes, sir. నీకు 5 3 15 మార్క్స్ పావని. అది ఎక్సర్సైజ్ నువ్వు చెప్పగలుగుతున్నావు, కాబట్టి ఇంకా డైరెక్ట్ గా నువ్వు ఎగ్జామ్ రాసి Okay, sir. నువ్వు కావాలంటే ఇదే క్వశ్చన్స్ పెట్టుకొని నువ్వు చూడకుండా ఒక 2 టైమ్స్ రాసి ఇప్పుడు రాస్తావో లేకపోతే రేపు ఉదయం రాస్తావో నీ ఇష్టం. Okay, sir. ఈ 2 ఎగ్జాంపుల్స్ నీకు గన అర్థమైతే, నీకు గన ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ కుడ్ అండర్స్టాండ్ దిస్ 2 ఎగ్జాంపుల్స్, then Okay, you sir. can solve the other 5 examples. They are also in the same model. Did you get me? Okay, sir. Will you do it? Okay, sir. చెప్పాలా ఇంకోటి ఏమన్నా? అవసరం లేదు సార్, చేస్తాను. ఒక చిన్న విషయం నేను చెప్పాలి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న 2 ఎగ్జాంపుల్స్ లో ఈజీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, పైన కూడా కాంట్ వచ్చింది, కింద కూడా కెనాట్ వస్తున్నాయి. కానీ నువ్వు నీకు ఇచ్చిన వర్క్ షీట్ లో ఏమి రావచ్చు, పాస్ట్ టెన్స్ రావచ్చు. అప్పుడు నువ్వేం తీసుకోవాలి, కుడెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎక్కడ కుడెంట్ తీసుకోవాలి, కాంపౌండ్ లో కూడా కుడెంట్ తీసుకోవచ్చు, కాంట్ కుడెంట్ తీసుకోవచ్చు. అలాగే కాంప్లెక్స్ లో కూడా కుడెంట్ తీసుకోవాల్సి వస్తుంది. 2 చోట్ల నువ్వు కుడెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పాస్ట్ టెన్స్ వస్తే, ఒకవేళ వాజో ఇంకోటో ఏదో వర్బ్ వస్తే అక్కడ కాంపౌండ్ లో కూడా కుడెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఫార్ములా టేబుల్ చూస్తున్నావా స్క్రీన్ మీద? ఓకే సార్, నాకు డౌట్ సార్. చెప్పు. ఇప్పుడు క్వశ్చన్ లోనే కుడెంట్ ఇస్తే సింపుల్ లో ఉన్నప్పుడు మనం కుడెంటే పెట్టుకోవాలి కదా సార్? సింపుల్ అయితే ఏం చేస్తావు చెప్పు. సింపుల్ అయితే వాడు క్వశ్చన్ లో కుడెంట్ ఇచ్చాడు అనుకో, నువ్వేం రాస్తావు? నువ్వేం కుడెంట్ రాయడానికి ఉండదు. వాడు కుడెంట్ ఇచ్చాడంటే అక్కడ నువ్వు రాసుకునేటప్పుడు ఆన్సర్ లో వాజ్ రాసుకుంటావు. సబ్జెక్ట్ తర్వాత నువ్వు సింపుల్ లో వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత రాయగలిగేది ఒకే వర్బ్. ఇక్కడ లాగా ఇక్కడ చూడు, నేను సెలెక్ట్ చేస్తున్నాను స్క్రీన్ మీద. గ్రానీ ఈజ్ ఉంది కదా, అక్కడ ఈజ్ బదులు వాజ్ పెట్టుకుంటావు అంతే. ఓకేనా? అర్థమైంది కదా? నువ్వు కుడెంట్ అనేది నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. మిగతా ఎగ్జాంపుల్స్ నువ్వు రాసిన తర్వాత ఇదే క్వశ్చన్స్ 2 సార్లు పెట్టుకొని చూడకుండా రాయి. నీకు ఇది రిజిస్టర్ అయ్యిందనుకో, నువ్వు ఆ వర్క్ షీట్కి వెళ్ళు, చూడకుండా వర్క్ షీట్ సాల్వ్ చేయాలి. ఈ టేబుల్ నువ్వు వేయగలగాలి. ఈ ఎగ్జాంపుల్స్ ని, ఇదే పేపర్ ని, ఆన్సర్స్ నీకు ఆల్రెడీ స్క్రీన్ అది ఏమంటారు దాన్ని, నేను పంపించాను కదా వర్క్ షీట్ ని. ఈ వర్క్ షీట్ ని మళ్ళీ 2 టైమ్స్ ప్రింట్ తీసుకో. ఇక్కడ లేకపోతే నువ్వే ఒక వైట్ పేపర్ తీసుకొని మొత్తాన్ని చూడకుండా రాయడానికి ట్రై చేయి. నీకు ఇది రిజిస్టర్ అయిపోయింది అనుకో, ఈ కాన్సెప్ట్ నీకు రిజిస్టర్ అయితే, ఈ ఫార్ములాస్ ఇవన్నీ నీకు రిజిస్టర్ అయిపోయాయి అనుకో, అప్పుడు నువ్వేం చేయొచ్చు, చూడకుండా రాయొచ్చు, ఆ వర్క్ షీట్ కి వెళ్ళొచ్చు అన్నమాట నువ్వు. అంతే. నేను నీకు చెప్పండి ఏంటంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ లో కుడెంట్ వాడమని చెప్పేసి చెప్తున్నాను. ఆ కుడెంట్ కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పడం లేదు. ఇక్కడ ఈజ్ బదులు వాజ్ వచ్చింది అనుకో, అక్కడ కాంట్ బదులు కుడెంట్ రాసుకో. ఓకే సార్, అర్థమైందమ్మా? ఇక్కడ వాజ్ వచ్చింది అనుకో, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను కాంపౌండ్ లో కానీ కాంప్లెక్స్ లో కానీ వాజ్ వస్తే ఇక్కడ కుడెంట్ రాసుకో అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్, తేడా ఏం లేదు. ఓకే, క్లియర్ కదా? దట్స్ ఆల్. సో దిస్ ఈస్ అవర్ క్లాస్, రైట్? జస్ట్ అ మినిట్.